ఇమేజ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మా పార్టీకి వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూపాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు. అవాస్తవికమైనది ఎందుకంటున్నానంటే కనీసం సంవత్సరం రెండేళ్ళు పాలన అయిన తర్వాత అయినా సరే ఏదో ఇంత జరిగింది ఏదో అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టి ఇంకా ఏం మొదలు పెట్టకముందే ఇది జరుగుతుంది అది జరుగుతుంది, అవినీతి అక్రమాలు, గూండాయిజం, హత్యలు, మానభంగాలు, ఇంకా ప్రపంచంలో ఉండే చెడు అంతా ఇక్కడ ఉందన్నట్టు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఏదైతే మొదలుపెట్టి చేశారో, మధ్యలో కరోనా 2 ఏళ్ళు వచ్చింది, అవన్నీ కూడా కలుపుకొని అమిత్ షా గారు కూడా మొత్తం అవే వల్లే వేశారు ఈరోజు వచ్చి. సరే, సహజంగానే ఒక కూటమిగా వాళ్ళు ఏర్పడ్డారు కాబట్టి కూటమి కర్తవ్యము, దాంట్లో పార్టీ పార్ట్నర్ కాబట్టి ఇక్కడికి వచ్చాక ప్రభుత్వాన్ని విమర్శించాలి. ప్లస్ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ వాళ్ళకుండే విధానాలు వాళ్ళకుంటాయి. మా పాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరుకు సంబంధించి వాళ్ళు అనుకుంటున్న అవకతవకలు ఏదైనా ఉంటే ఎత్తి చెప్పడంలో తప్పు లేదు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో మొత్తం వేయడంలో భాగంగా మిగిలినవన్నీ రొటీన్ మామూలు రొడ్డకొట్టుడు వరుసగా చెప్పే వాటి గురించి మాట్లాడట్లా. కానీ అవినీతి గురించి మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతిలో కూరుకుపోయిందని, దానికి సంబంధించి మేము దీన్ని కూల్చేస్తాం కూటమి వచ్చని. రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా టైం తీసేస్తే, సంక్షోభం టైం ఎప్పుడైతే యాక్టివిటీ ఎంత నిల్లుందో, ఏదైనా యాక్టివిటీ అంటూ ఉంటే ప్రభుత్వం దాని కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చేపట్టిన చర్యల మీద అయ్యే ఖర్చులు కానీ, ఆ టైంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు వదలకుండా పూర్తిగా ఏ ప్రామిస్ చేశామో దాని ప్రకారం జరపడం ద్వారా కానీ ఈ యాక్టివిటీ తప్ప, ఆ ప్రాసెస్లో దేశంలోనే రోల్ మోడల్గా తయారైన స్టేట్ మంది. మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ కరెక్ట్గా ప్రభుత్వం ఏం చేయాలనో అవన్నీ చేస్తున్నారు, వైద్యపరంగా అలాగే ఆదుకోవడం పరంగా, అలాగే అది విస్తరించకుండా ఎక్కడికెక్కడ కట్టడి చేయడంలో కానీ అన్నింటిలో రోల్ మోడల్గా ఉందని కూడా అందరూ గుర్తించారు. ఈ కరోనా టైంలో కూడా యాక్టివ్గా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే, మన రాష్ట్రం ఒకటే. ఇక్కడ ఈ ఎవరు డిస్ప్యూట్ చేయండి ఒక డీబీటీ ద్వారానే 2,70,000 కోట్లు మనం ఈ 4 ఏళ్ల 8 నెలల్లో 10 నెలల్లో పూర్తిగా కిందికి నేరుగా మహిళల అకౌంట్లలోకి, బెనిఫిషరీస్ లబ్ధిదారులైన కుటుంబాలకు సంబంధించి మహిళల అకౌంట్లలో చేర్చాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే 2,70,000 కోట్లు నేరుగా ₹1 పిల్ఫరేజ్ అవినీతికి అవకాశం లేకుండా, అంతకుముందు హయాంలో ఉన్న జన్మభూమి కమిటీలు లాంటివి లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి మనం పంపిస్తే, అలాగే అంటే నేను లెక్కలు భారీగా కనపడేవి చెప్తున్నా. 31 లక్షల ఇంట్లో పట్టాలు కరోనా అయిపోయిన తర్వాత, పీరియడ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ మొదలుపెట్టి పూర్తి చేసి, కన్స్ట్రక్షన్ కూడా 9 లక్షల ఇల్లు పూర్తి చేసి ఈరోజుకు రికార్డు బ్రేక్ చేస్తే, ఇంకా అలాగే నాడు నేడు కింద అటు పాఠశాలలు కానీ ఇటు ఆసుపత్రులు కానీ అది ఒక 17,000 కోట్లు, ఇది ఒక 17,000 కోట్లు. అంటే ప్రతిదానికి లెక్కలు ఉన్నాయి, ప్రతిదీ లెక్కలు ఉన్నాయి. ఎవరు డిస్ప్యూట్ చేయడానికి వీల్లేని లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సహా అందరు గుర్తించినవి. వీవన్నిటికీ ఆధారాలు ఎక్కడున్నాయంటే ఆ తర్వాత మనం కన్స్ట్రక్ట్ పూర్తి చేసి అసెట్స్ క్రియేషన్, రైతు భరోసా కేంద్రాలు అయితేమి, సెక్రటేరియట్స్ అయితేమి, విలేజ్ క్లినిక్స్ అయితేమి, నాడు నేడు కింద ఇంతకుముందు అన్నట్టు రూపురేఖలు మార్చడం అయితేనేమి, ఇవన్నీ అన్డిస్ప్యూట్, నోబడీ కెన్ డిస్ప్యూట్ దిస్. ఇవి ఆంధ్రప్రదేశ్లో పోతే కనపడుతున్నాయి. డీబీటీ అనేది నోబడీ కెన్ డిస్ప్యూట్ ఇట్.
ఏ బ్యాంకులు లెక్కలు తీసుకునే, ఎందుకంటే బ్యాంకులన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోవచ్చు. పొలిటికల్గా విమర్శించాలంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ బట్ ప్రౌడ్గా మేము చెప్పగలిగేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్గా శాచ్యురేషన్ బేసిస్ మీద కరప్షన్కి అవకాశం లేకుండా, పిల్ఫరేజ్ స్కోప్ లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా ఇచ్చుకుంటూ పోయిన బెనిఫిట్స్ కానీ, అలాగే అసెట్ క్రియేషన్ కానీ, కొత్తగా ఇప్పుడు టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ, ఇందులో ఏది ఆకాశంలో నుంచి ఎక్కడో గాల్లో లెక్కలు చెప్పట్లాగా వాళ్ళ బీజేపీ వాళ్ళు పోయి చూసుకున్నా కనపడతాయి. అందులో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చారు, హోమ్ మినిస్టర్. సో వాళ్ళ చేతిలోనే అన్నీ ఉన్నాయి, అక్కడ చెక్ చేసినా కనపడతాయి. అందరికీ తెలిసిన విషయం ఇది. దాంట్లో ఆయన అవినీతిని అన్నాడు క్యాజువల్గా. ఎందుకు చెప్తున్నామంటే ఓ పొలిటికల్ లీడర్గా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ బట్ అది అవాస్తవం అని చెప్పడం మా బాధ్యత. కాబట్టి ఏదో రాజకీయ విమర్శ కోసం చేశారా అంటే చేసిపోతే పోయారు, కానీ ఇది వాస్తవం అని చెప్పడం మా బాధ్యత. కాబట్టి అవినీతి ఏదైనా జరిగింది అంటే అంతవరకు జరిగింది. 14-19 మధ్య జరిగింది. అందులో బీజేపీ కూడా పార్ట్నర్, దాంట్లో భారతీయ జనతా పార్టీ పార్ట్నర్. భారతీయ జనతా పార్టీ పార్ట్నర్గా ఇక్కడ మంత్రివర్గంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్గా కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్లో కూడా ఉంది. మరి ఆ పాపం అంతా ఎటు తప్పించుకుంటారు? ఆ రోజు జరిగింది. దాన్ని సహించలేకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దాన్ని తిరస్కరించారు. అఫ్ కోర్స్ 17లో ఎప్పుడైతే 17-18 స్టార్టింగ్కో పక్కకు వచ్చింది కాబట్టి బీజేపీ, ఆ తర్వాత వాళ్ళేం మాట్లాడారని కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. కాబట్టి మాకు సంబంధం లేదు, ఎన్నికలు వచ్చేసరికి అని అనొచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ బీజేపీ. బట్ చంద్రబాబు నాయుడు అవినీతి చూసి సహించలేకనే ఇంత అవినీతి మేము భరించలేమని చెప్పి, మా వల్ల కాదని చెప్పి జనం చీకొట్టి రిజెక్ట్ చేశారు, తిరస్కరించారు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీని. ఆ పార్టీతో ఈరోజు బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకుంది. తర్వాత రెండో విషయం ఈయనన్నది పోలవరం సంబంధించి, పోలవరం జగన్మోహన్ రెడ్డి సర్కార్ డిలే చేస్తుంది. సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నా, మేము దాన్ని ఇచ్చాం, జాతీయ ప్రాజెక్ట్ చేశాం, డిలే చేస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు స్టేట్ ఇక్కడ అక్కడ మమ్మల్ని ఎలక్ట్ చేసుకుంటే 2 yearsలో కంప్లీట్ చేస్తాము అని అన్నాడు. డిలే ఎందుకు చేస్తుంది అంటే అవినీతిలో కూరుకుపోయింది అని అన్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్, అది క్లియర్ కట్ కేసు కాబట్టి ఆయనకు తెలుసు, బీజేపీకి తెలుసు, అప్పుడు మోడీ గారే ఉన్నారు, ప్రధానికి ఆయనకు తెలుసు. తెలుసు అనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు అప్పుడు ఏం జరిగింది అనేది. అదే విషయం 19 ఎన్నికల్లో ఇక్కడికి వచ్చినప్పుడు మోడీ గారు కూడా అన్నారు. అది ఒక్కసారి ప్లే చేయండి. किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है. लेकिन एक यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. మీరేమనుకుంటున్నారు, మోడీ గారు ఏమనుకుంటున్నారు, అమిత్ షా గారు ఏమనుకుంటున్నారు, బీజేపీ ఏమనుకుంటుందో ఇంకా ఆయన మోడీ గారి మాటల కంటే వేరే అక్కర్లేదు కదా. ఆయన ఆ రోజు మాట్లాడిన మాటల్లో మొత్తం దీన్ని ఒక సూక్ష్మంగా ఒక్క వాక్యంలోకి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు యూటర్న్ బాబు అని కూడా పేరు పెట్టాడు. చంద్రబాబు నాయుడు దాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు, పిండుకుంటూనే ఉన్నాడు. దాంట్లోంచి ఒక కామధేను లాగా ఇప్పుడు కావాలంటే అప్పుడు పిండుకోవడానికి ప్రాజెక్టు చేయాలనుకోవట్లేదు అని ఆ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి, ఇప్పుడు కూడా ఆయన
మళ్ళీ ప్రధాని కావడానికే ఈ ఎన్నికల్లో కూడా పార్టీ చేస్తోంది. అండ్ అమిత్ షా గారికి కూడా ఈ విషయం తెలుసు. అది సహించలేకనే జనం రిజెక్ట్ చేశారు. ఈ విషయం తెలియదా, ఆయనకు తెలియదా? రాజకీయాల కోసం రాజకీయాలు మాట్లాడచ్చు, కానీ పాయింట్అవుట్ చేస్తారు ఇట్లాంటివన్నీ అనేది కూడా చూసుకోవాలిగా. రెండో విషయం, ఎలాగో పోలవరం వచ్చింది కాబట్టి చెప్పాలి. 14లో అధికారంలోకి వచ్చి ఈ ముగ్గురు కలిసి, ఆ రోజు ముగ్గురే, జగన్మోహన్ రెడ్డి గారు రోజు చూపిస్తుంటారు 3 తలకాయలు చూపిస్తూ, వీళ్ళు ముగ్గురు ఆ రోజు వచ్చి ఏం హామీలు ఇచ్చారని మా నాయకుడు రోజు చూపిస్తుంటారు, అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ హామీలు ఎట్లా తుంగలో దొక్కారని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈ ముగ్గురు అధికారంలోకి వచ్చాక 14 నుంచి 17 వరకు పోలవరం గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు ఊసెత్తలేదు? ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ అనేది గాలిలోకి వదిలేసి స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి ఒకదానికి రాజీపడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు కూడా పర్మిషన్ తెచ్చుకున్నాడో అప్పుడే చంద్రబాబు నాయుడు పోలవరం మొదలు పెట్టాడు. అప్పుడు కూడా ఏం చేశాడా అంటే, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు ఏం చేశాడు ఆయన? అప్పటి వరకు ఉన్నది 13-14 రేట్ల ప్రకారం ఉన్న కాంట్రాక్ట్ ఉంటే 60C కింద, క్లాస్ 66C కింద ఏ పర్ఫార్మెన్స్ నాన్ పర్ఫార్మింగ్ కాంట్రాక్ట్ సరిగా చేయకపోతే కాంట్రాక్ట్ రద్దు చేసే దాని కింద రద్దు చేసి తనకు అత్యంత ప్రియమైన రామోజీరావు వియ్యంకులకు సంబంధించిన నవయుగ కంపెనీకి కట్టబెట్టాడు. 13-14 రేట్ల ప్రకారం ఇవ్వాల్సిన ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారము సేమ్ కండిషన్స్ కాంట్రాక్టర్ కూడా ఒప్పుకున్నాడు, అంటే 13-14 రేట్ల ప్రకారమే చేయడానికి. అయినా సరే చంద్రబాబు నాయుడు వాళ్లకు 15-16 అంటే 2015-16 కాంట్రాక్ట్ రేట్ల ప్రకారం కాంట్రాక్ట్ అవార్డు చేశాడు. అంటే స్ట్రైట్ గా 2013-14కు 15-16కు ఉన్న తేడా ఏందో మొత్తం అంతా కూడా అది కరప్షన్ తప్ప ఏమవుతుంది, వాళ్ళకి ఇచ్చేశాడు. అది దాంతోపాటు చేసినవి చాలా ఉన్నాయి. వాళ్లకు కావాల్సినంత అమౌంట్ కానీ, వర్క్ జరగకపోయినా అడ్వాన్స్లు ఇవ్వడం కానీ, మొబిలైజేషన్ అడ్వాన్స్ విపరీతంగా ఇచ్చేసి అంతకుముందు ఇచ్చింది అట్లే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం కానీ, ప్రతిదానికి క్యాబినెట్లో పెట్టడం, అప్రూవ్ చేయించుకోవడం, అన్నీ బహుశా అంత చిన్న ముద్దుగా మురిపెంగా చూసుకున్న కాంట్రాక్టర్ ఎవరు ఉండింటారు. కానీ ప్రాజెక్ట్ కాలే. ఉన్న కాలువనే వెడల్పు చేయడము, పట్టిసీమ ఒకటి చేయడము, దీని దగ్గర మట్టి పనులు చేయడము, ఇది చేసి వదిలేశాడు. కాఫర్ డ్యామ్ అనేది కొత్తది తీసుకొచ్చాడు. కాఫర్ డ్యామ్తో నీళ్లు ఆపి దాన్ని చూపాలని చూశాడు. అది హిస్టరీ, రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఈ రోజు ఆలస్యమైందంటే దేనికి అయింది నేను సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు, అందరికి తెలుసు. ఆ రోజు ఆయన చేసిన పాపం, చంద్రబాబు నాయుడు చేసిన పాపం, నాట్ ఓన్లీ పోలవరం తెచ్చుకొని తన ఆదాయం కోసం చూసుకోవడం, కాంట్రాక్టర్ తన వాడిని పెట్టి అడ్డంగా ఇంతకుముందే ఆయన మోడీ గారి మాటలో చెప్పినట్టు ఏటీఎం లాగా వాడుకోవడం తప్ప ప్రాజెక్టు పూర్తి చేయాలనేది చేయలే. దాంతోనే ఏం చేశాడు, స్పిల్ ఛానల్ తీయడం కానీ, అంటే వాటర్ డైవర్ట్ చేయడం చేయకుండా, కాఫర్ డ్యామ్ సగం కట్టి అది కూడా పూర్తి చేయకుండా, ఓ పక్క సెంట్రల్ సిడబ్ల్యూసీ వాళ్ళు కానీ పైనుంచి కానీ 35 మీటర్స్ వరకు మీరు పూర్తి చేసేసి R&R కూడా పూర్తి చేసి కాఫర్ డ్యామ్ క్లోజ్ చేయండి, సో దట్ అక్కడ వాటర్ ఇదైనా కూడా ఇది కాదంటే దాని జోలికి పోలే. ఎందుకంటే అది కనపడేది కాదు, తనకు పేరు రాదు. అందువల్ల కాఫర్ డ్యామ్ పూర్తి క్లోజ్ చేయాల్సి అది మునుగుతాయి కాబట్టి వాళ్ళకు పే చేయాల్సింది చేయలే. నీళ్లు డైవర్ట్ కావడానికి స్పిల్ ఛానల్ కానీ దాని వైపు డైవర్షన్ కోసం ఇచ్చేయకున్నాడు. వాటర్ ఎక్కువ వచ్చింది, ఇది పూర్తి చేయనందులో వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. అదేది మేము రాగానే జరిగింది. ఇది అప్పుడు వరదల్లో వచ్చిన వరదల్లో బాధ్యుడు ఎవరు? ఆయన. దానివల్ల జరిగిన డిలే అని సెంట్రల్ గవర్నమెంట్లో అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ అమిత్ షా గారికి తెలుసు, మోడీ గారికి తెలుసు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్ళినా వీళ్ళే డిసైడింగ్ కాబట్టి కలిసినప్పుడల్లా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తూ స్పెషల్ స్టేటస్ గురించో దీని గురించో అక్కడ చెప్తూ వస్తున్నారు. దానికంటే ఇంకా అప్పటికీ ఇప్పటికీ చెప్పాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఇక ఏం చేశారయ్యా అంటే రివర్స్ టెండరింగ్కి వెళ్ళి 850 కోట్లు సేవ్ చేశారు. దాని నుంచి ఒరిజినల్ పోలవరం కాంట్రాక్ట్ నుంచి వాళ్ళనే పెట్టి ఈయన కూడా ఏటీఎం లాగా ఏం పిండలే. రివర్స్ టెండరింగ్కి పోయి 850 crores సేవ్ చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. అలాగే స్పిల్వే పూర్తి చేసి స్పిల్ ఛానల్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ పూర్తి చేసి ఆ తర్వాత
ఇప్పుడు డయాఫ్రమ్ క్లోజ్ మన ఇదే అయితే తప్ప కాఫర్ డ్యామ్ పూర్తి కాదు. డయాఫ్రమ్ వాళ్ళు క్లోజ్ చేసే పని అది ఇప్పుడు ఏదో మొదలు పెడతారు. దానివల్ల డిలే. ఈయన చెప్పినట్టు అమిత్ షా గారు 2 ఏళ్లలో వీళ్ళు చేయని అవసరం లే. వీళ్ళు ఫండ్స్ సరిగా ఇస్తే సెంటర్ నుంచి 2 ఏళ్ల కంటే ముందే వీలైతే ఒక 5-6 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి చూపిస్తారు. ఆ శక్తి ఉంది. ఇప్పుడు ఇన్నాళ్లలో చేసిన వర్క్లోనే ఆ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. రెండో విషయం ఇంకా ఇంతకంటే వింత ఏంటంటే వీళ్ళ మధ్య పొత్తు కుదిరింది ఎట్లా స్టేట్ను దెబ్బ కొడుతుంది అనేది చెప్తా. మార్చి 7వ తేదీ నాటికి మొత్తం 12,900 కోట్లు. దీంతో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి 41.15 మీటర్స్ R&Rతో కలిపి 12,900 కోట్లతో ఓకే అయింది సెంటర్లో. దానికి సంబంధించి క్యాబినెట్ నోట్ కూడా రెడీ అయింది మార్చి 7th. మన కర్మగాలి ఇంతలో పొత్తు కుదిరింది. ఇంకా ఆ తర్వాత ఈ శక్తులు పోయి ఏం చేశాయో తెలియదు. తర్వాత 3 క్యాబినెట్ మీటింగులు జరిగాయి సెంటర్లో, కానీ అది మాత్రం బయటకు రావట్లా. ఏం జరిగింది వీళ్ళ పొత్తు వల్ల కానీ అంటే ఇదిగో ఇది జరుగుతోంది. ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఎట్లా వీళ్ళు అపోజిషన్లో ఉన్న పొత్తుకు ముందు నుంచి కూడా అదే చేసేవాళ్ళు. ఎక్కడ రావాల్సిన సెంటర్ నుంచి రావాల్సినవి రాకూడదు, అప్పు పుట్టకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారా అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇదిగో ఈ పనులు చేస్తున్నారు. ఇప్పుడు పోలవరం ప్రస్తావన వచ్చింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ పాపం కూడా వీళ్ళదే అని గుర్తు చేయక తప్పదు. లేకపోతే ఇప్పటికి మార్చి 7th అంటే ఏప్రిల్ 7th కరెక్ట్ 2 months దాటింది. అలాగే ఇంకా రీఇంబర్స్మెంట్ మనమేమన్నా అక్కడి నుంచి వస్తే చేయట్లే చంద్రబాబు లాగా 2,700 కోట్లు ఇంకా పెండింగ్ రీఇంబర్స్మెంట్ సెంటర్ నుంచి ఉంది. అంటే స్టేట్ ఎక్కువ పెడుతోంది. స్టేట్ పెట్టి సెంటర్ నుంచి రావడం కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉంది. సో పోలవరం ప్రాజెక్టు సిన్సియర్గా ఎవరు పూర్తి చేయాలనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయాలనుకున్నారు. మళ్ళీ ఆయన వస్తేనే పూర్తి అవుతుంది అని జనానికి తెలుసు. ఓన్లీ థింగ్ ఈజ్ సెంట్రల్ పరిధిలో ఉంది జాతీయ ప్రాజెక్టు. నిజంగా పూర్తి చేయాల్సింది వాళ్ళు, ప్రత్యేకంగా ఇప్పుడు హామీ ఇవ్వడం కాదు. యాక్ట్లోనే ఉంది R&Rతో సహా మొత్తం పూర్తి చేయాలని. కాబట్టి తిరిపివేయడమో లేదంటే దానం ధర్మమో కాదు. కానీ రాజకీయం పొత్తు కుదిరింది కాబట్టి నొక్కుతున్నారు, నొక్కేటట్టు ఇక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. సో లోపం పాపం ఏదైనా ఉంటే చంద్రబాబుది, లేదా ఆయన ఒత్తిడికి గురవుతున్న సెంట్రల్ బీజేపీ నాయకులది, అక్కడున్న ఇంకా ప్రముఖులు ఎవరిదో అది అవుతుంది అనేది గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. తర్వాత దీనికి సంబంధించినంత వరకు రెండవది ఆయన చెప్పిన దాంట్లో ఇంకొక పాయింట్ వచ్చి తెలుగు భాష గురించి కొంచెం ఎక్కువ మాట్లాడారు. నేను నిన్న మొన్న చూశాను, ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ కూడా అమరిగడ్డ పోయినాడని చెప్పి అక్కడ నోటికొచ్చింది ఆయన మాట్లాడుతున్నాడు. తెలుగు భాషకు సంబంధించి వీళ్ళు ఉద్ధరించేది లేదు, మేము తగ్గించింది లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించింది లేదు. ఇంకా దాన్ని ఒక లాంగ్వేజ్గా ఇంకా నిలబెట్టడానికి ఎవరైనా ట్రై చేస్తామంటే మా గవర్నమెంటే ట్రై చేస్తుంది. మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తున్నాం, వీళ్ళల్లో ఎవరైనా సరే ఈరోజు వచ్చిన అమిత్ షా గారు కానీ ఇంకోరు కానీ వీళ్ళ మనవాళ్ళను పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రెవల్యూషనరీ స్టెప్ వల్ల ఈ 2-3-4 ఏళ్లలోనే ఓరియంటేషన్ మారింది. పిల్లల ఎందుకంటే ఆ ఏజ్లోనే బాగా ఆకలింపు చేసుకోగలరు, ఈజీగా టర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ మనం ఇంగ్లీష్ మీడియం పెట్టేటప్పుడు ఊరకబెట్ల కింద సర్వే చేస్తే 94% మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి ఫస్ట్ క్లాస్ నుంచి అని ప్రజల పబ్లిక్ ఒపీనియన్ నుంచి వచ్చింది. ఇంగ్లీష్ మీడియం అనేది అందరి మానిపండులాగా, లేదా అది సంపన్నులకు మాత్రమే పరిమితం, లేదా భారీగా అప్పులు చేసుకుని ఎక్కడో కాన్వెంట్లని వచ్చి దీనితో ఉన్న కేరళ టీచర్లను ఎవరినో తెచ్చుకొని పెట్టి పేరుకు నామకాలు వస్తే కాన్వెంట్ అని పెట్టుకుని నడుపుకుంటున్న వాటి వల్ల అక్కడికి పంపించి అప్పుల పాలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పూచీ తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో పెట్టింది. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, అందరూ గమనిస్తూనే ఉన్నారు. హై స్కూల్కి వచ్చేసరికి ఈరోజు యూఎన్ఓలో పోయి ప్రెజెంటేషన్స్ ఇచ్చేంత వరకు పోయారు. ఈ మధ్య ప్రైమరీ స్కూల్లోనే టోఫెల్ ఓరియంటేషన్ దీనికి సంబంధించిన టెస్టులు జరుగుతుంటే దే ఆర్ అటెండింగ్ ఎంతూజియాస్టికలీ. ఏం తెలుగు తగ్గిందా ఎక్కడన్నా?
తెలుగు లాంగ్వేజ్ ప్రాభావం తగ్గిందా, లేక ఇళ్లలో తెలుగు మాట్లాడుకోవడం తగ్గిందా? అది మన మాతృభాష, తల్లి భాష ఎక్కడికి పోతుంది? ఇళ్లలో అదిగాక ఏం మాట్లాడతారు? బహుశా బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఏమన్నా మనం ఏమంటాం మెట్రోస్లోనూ, మెట్రో సిటీల్లోనూ, అలాంటి చోట పెద్ద పెద్ద ఇళ్లలో కూడా ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు. కానీ అదొక దీని కింద. మామూలు ఊర్లలో తెలుగుగాక ఏది మాట్లాడతారు పేరెంట్స్తో కానీ వీటికి సంబంధించినంత వరకు. సో ఇది ఎవరు ఒక మాఫియా, ఒక సెక్షన్ ఇది. వీళ్ళు లాంగ్వేజ్కి సంబంధించో లేకుంటే అట్టడుగు వర్గాల మీద, వెనుకబడిన వర్గాలకు సంబంధించి వాళ్ళు మనతో ఈక్వల్ కావడం ఏంటి అనుకునే పెత్తందారుల సెక్షన్ ఏదైనా ఉంటే వాళ్ళ భావజాలం ఇది. అక్కడికి ఏదో వీళ్ళంతా తెలుగును ఉద్ధరించినట్టు ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు వాళ్ళ ఇళ్లలో తెలుగు మాట్లాడతారనైతే నేను అనుకోను. లేదా వాళ్ళ పిల్లలు ఇప్పుడు మన ఊళ్ళో మన ఊరాల్లో వాళ్ళంతా బయట నలుగురు కలిస్తే తెలుగు మాట్లాడతారని నేను అనుకోను. కానీ అది సామాన్య ప్రజానీకానికి, వెనుకబడ్డ తరగతులకు కానీ లేదా అల్పాదాయ వర్గాల వాళ్ళకి కానీ అది గన యాక్సెస్ ఇవ్వడం అంటే ఇమ్మీడియట్ మాతృభాష మీద వీళ్ళకి అక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. అదేదో రాసి ఇచ్చినట్టున్నారు ఆయన, అమిత్ షా గారు కూడా అదే చదివినట్టున్నారు. అలాగే భూమాఫియా, దాన్ని కూడా మేము తొక్కేస్తాం, నారదీస్తామన్నారు. భూమాఫియా తొక్కేస్తాం, నారదీస్తామని ప్రయత్నం చేస్తున్నది మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మనం తెస్తున్నామో అది ఎవరికి కళ్ళె వేసేది, ఎవరిని పాతాళానికి తొక్కేది అంటే ల్యాండ్ గ్రాబర్స్, భూమాఫియాలు. అడ్డంగా ఎక్కడ చూస్తే అక్కడ జెండా పాతి రికార్డుల్లో తారుమారు చేసుకునే చంద్రబాబు నాయుడు అనుకో అలాంటి గ్యాంగ్ ఎవరున్నారో, లేదా అలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండే గ్రూపులు, వాళ్లకు ఊపిరాడకుండా చేసి అక్కడికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి స్థానం లేకుండా చేసే దాంట్లో మన ప్రభుత్వం తీసుకున్నది పెద్ద చొరవ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ సందర్భంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా నేను ఎందుకు వస్తున్నానంటే అంతా చేసి ఈయన భూమాఫియా అన్నాడు. ఆ భూమాఫియాని ఎదుర్కోవాలని చెప్పి ఆ నీతి ఆయోగ్ ఇట్లుంటే బాగుంటుంది, ఇంటర్నేషనల్గా కూడా వాళ్ళు పంపించిన నోటు మరి ఈయనకు గుర్తుందో లేదు అమిత్ షా గారికి. అది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆదర్శప్రాయంగా అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్. నీకు సిన్సియారిటీ అన్నా లేకుండాలి అక్కడ మీరు తయారు చేస్తున్న వాటిలో ఉండే సిన్సియర్గా వాటిని అటెంప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేది ఎవరికంటే ప్రయోజనం కలిగేది సామాన్య జనానికి. అరకొర ఆస్తులుండి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా అని చూస్తున్న వాళ్లకు, నిజాయితీ పరులకు, ఒక సివిలైజ్డ్ సొసైటీలో మోడర్న్ దీనికి సంబంధించినంత వరకు హాయిగా స్వేచ్ఛగా మన ఆస్తికి భద్రత ఉందని ఫీల్ కావాలనుకునే వాళ్లకు, వాళ్ళ కోసం తయారవుతున్న చట్టం మంచిదే. సెంట్రల్లో నీతి ఆయోగ్ చేసింది, ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ఫస్ట్ చేస్తున్నది ఎవరంటే ఆంధ్రప్రదేశ్. దానికి ఈరోజు దాన్ని రాకుండా చూడాలని సైంధవ పాత్ర పోషిస్తూ దాన్ని ఎట్లాగైనా రానికూడదు, రాక్షసులు కదా ఎట్లా ట్రై చేస్తారో యజ్ఞంలో కదా యాగం అడ్డుకోవడానికి, అట్లా ఎవరు ప్రయత్నిస్తున్నారంటే భూ కబ్జాదారులు, లేకపోతే భూమాఫియా, దాన్ని రిప్రజెంట్ చేసే చంద్రబాబు నాయుడు, రామోజీరావు ఇలాంటి బాపతు. ఇంకా వింతల్లో వింత ఏంటంటే ఇప్పుడు ఇంతగా మాట్లాడుతున్నారు కదా, ఈ రోజులో వరుస పెట్టి సిరీస్ ఆఫ్ స్టోరీస్, డైలీ బ్యానర్ ఐటమ్స్ ఈనాడులో వస్తున్నవి ఏంటే నీ భూమి నీది కాదు పోయింది, ఇంకా దానికి ఏదో హెడ్డింగ్లు, బ్యానర్ హెడ్డింగ్లు అన్ని పెడుతున్నారు. వాళ్ళ దాంట్లోనే ఈ మధ్య 4-5 నెలల క్రితం ఎప్పుడో వచ్చినట్టుంది వాళ్ళ ఈనాడు ఈటీవీ వాళ్ళది ఏదో ఉన్నట్టుంది, యూటీవీ మన అన్నదాత దీనికి సంబంధించినంత వరకు. ఒకసారి అది పెట్టుమ్మా. కానీ భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కూడా మీకు భూమి ఉంటే అది పట్టాదారు పాస్ పుస్తకంలో ఆన్లైన్ రికార్డులో కానీ నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్నా సరైన పాస్ పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు లేక రికార్డులో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ
కొత్త చట్టాన్ని అనుసరించే భూమి హక్కుదారులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్ రిజిస్టర్ లో ఎవరి పేరుంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారెంటీ కల్పిస్తుంది. టైటిల్ గ్యారెంటీ చట్టం పూర్తి వివరాల గురించి హైదరాబాద్ కు చెందిన ప్రముఖ భూ చట్టాల నిపుణులు ఎన్ సునీల్ కుమార్ నుంచి తెలుసుకుందాం. అంతేకాదు ఈ రికార్డులో ఉన్న వివరాలకి గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుంది. ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి ఆ రిజిస్టర్ లో మన పేరు వచ్చిన తర్వాత కూడా ఏదన్నా కష్టం నష్టం కలిగి ఆ భూమి మీద హక్కు కోల్పోవాల్సి వస్తే కనుక ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. దాన్ని టైటిల్ ఇన్సూరెన్స్ అంటారు. ఈ రోజున మనం ఒక కారు కొనుక్కున్నప్పుడు, ఒక బైక్ కొనుక్కున్నప్పుడు ఇన్సూరెన్స్ చేయిస్తాం. ఆ కారుకో బైక్ మన ప్రమాదం ఉన్నా, మన తప్పున్నా లేకున్నా ఏదైనా నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కొంత డబ్బు చెల్లిస్తారు. కానీ మన జీవితాంతం కష్టపడే డబ్బులతోటి ఒక ప్లాట్ ఇంత పొలము కొనుక్కుంటే ఒకవేళ అది చిట్టులో ఉండిపోయింది, ఆ తర్వాత తెలుస్తుంది అది ప్రభుత్వ భూమని, ఆ తర్వాత తెలుస్తుంది అసైన్మెంట్ భూమని, లేదా డబ్బు రిజిస్ట్రేషన్ జరిగింది అని. ఏదైనా నష్టం జరిగితే కొంత డబ్బులు ముందే మనం పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఈ టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ కనుక ఉండి మన టైటిల్కి ఏమైనా ఇబ్బంది కలిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు చెల్లిస్తారు. గుడ్. ఎట్లా ఉంది రామాజీరావు? మీదే కానీ బహుశా మాకు దొరికిందని తెలిసినట్టుంది. తీసేసినట్టు ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఇప్పుడే తొలగించినారు. ఎంతసేపు అయింది? ఇప్పుడేనా 20 minutes అయింది. ఉప్పు తినట్టుంది. ఇది వీళ్ళకి దొరికింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకని. తీసారా? ఓకే, ఇంకా రాదు. డౌన్లోడ్ చేసిన ఇస్తాం. దానికి స్క్రీన్ షాట్ కూడా తీసినట్టున్నారుగా. స్క్రీన్ షాట్ ఉందా? స్క్రీన్ షాట్ ఎక్కడ? ఇదే లింక్. సరే, నేను స్క్రీన్ షాట్ తీయమని చెప్పిన. ఓకే, సర్లే, మళ్ళీ ఉందిలే, మళ్ళీ పంపిస్తాం, మీకు అందరికీ ఇస్తాం. సో ఇప్పుడు ఏమైంది? వీళ్ళకి తెలిసిన అలవాటు. వీళ్ళకి మామూలుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా 600-700 హామీలు ఇచ్చినాడు. ఇట్లా పెడతాడు, అట్లా లేపేస్తాడు. ఈ పెద్ద ఆయన ముసలాయనకు రామోజీరావుకు తెలియదు, ఇప్పుడు తెలిసినట్టుంది. ఇమ్మీడియట్ తను పీకేసినాడు. నోరు తెరిస్తే అబద్ధాలు. అబద్ధాల్లో కూడా ఎవరికి హామీ చేయని అయితే ఏమన్నా అనుకోవచ్చు, లేదా రాజకీయం కోసం ఏదో మాట్లాడుతున్నారంటే ఏమన్నా అనుకోవచ్చు. ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్ళ ఆస్తిపాస్తులకు, వాళ్ళ ఆలోచనల్లోనూ వ్యవస్థల మీదే నమ్మకం పోయేలాగా, భయం పుట్టేలాగా విష ప్రచారం చేయడం అనేది అంతకంటే ఘోరం, పాపం వేరే ఉంటుందా? నేను స్ట్రైట్ అందరిని వీళ్ళని అడుగుతున్నా. 75 ఏళ్ళు వచ్చాయి. చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడుతూ అసభ్యంగా కూడా మాట్లాడుతున్నాడు. అసలు పబ్లిక్ ప్లేస్ లో దీని మీద మాట్లాడుతూ తాను పాస్బుక్ చూపిస్తూ దీని జిరాక్స్ కాపీలు ఏం చేసుకుంటారని ఏదో అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నావు నిజంగా అర్థం కావట్లా. కసి ఉంది వీళ్ళకు, మామూలు లేదు. కడుపు మంట, కసి, ద్వేషం, కోపం, ఉక్రోషం, ఇంకా ఏమేమి ఉన్నాయో తెలియదు. సగం ఈ అసూయ, కడుపు మంట, ఉక్రోషం కంటిన్యూస్ ఉండే ఆయన చంద్రబాబు నాయుడు ఆ మధ్య జైల్లో ఉన్నప్పుడు పెట్టిన రోగాలు అవన్నీ వచ్చినట్టున్నాయి. మొత్తం బాడీ నిండా రోగాలే ఉన్నట్టున్నాయి. ప్రశాంతత లేదు. తనకంటే దాదాపు 22 ఏళ్ళు చిన్నవాడు. రాగానే ఫస్ట్ టైం రాగానే బ్రహ్మాండంగా పాలిస్తాడు. వీళ్ళ నాయన్ను చూసి కూడా సిగ్గు రాలే. 2004-9 మధ్య ఆయన ఇచ్చిన పాలనను చూసి అరే ఈసారి నాకు కరెక్ట్ చేసుకుందామని 2014లో అన్నా జనం అవకాశం ఇచ్చినప్పుడు, ఆఖరి అవకాశం, దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొడుకు ఈయన పాలన చూసి ఏమైనా నేర్చుకుంటాడంటే నేర్చుకోకపోగా ఇంకా అంటే పెడదారి పట్టిన బ్రెయిన్ ఎక్కడికి పోతుంది అంటే ఒక అబ్సెషన్ వచ్చేసి ఎట్లాగైనా ఈయన ఎండ్ చూడాలి, ఈ పాలనను ఈయనను వీలైతే ఎండ్ చూడాలనేది కూడా లోపల ఉన్నట్టుంది. అందుకే ఈ మధ్య కూడా అది కూడా అంటున్నాడు, చంపితే ఏమవుతుంది ఇట్లాంటి క్వశ్చన్లన్నీ, రాళ్లతో కొట్టండి అంటున్నాడు. ఎట్లా ఇది పాలిటిక్స్ ఇట్లుంటాయా అనిపించే అంత అసహ్యంగా వీళ్ళు చేస్తున్న దీనికి పోతుంటే
ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ కదా అనిపించింది నాకు చూస్తుంటే పద్దనమ్మ వాళ్ళు తీసుకొచ్చి చెప్తే. ఇదే రామోజీరావు ఇది ఎన్నాళ్ళు అయిందబ్బా, 4 నెలల్లో 5 నెలలు అయింది అంటే వచ్చేది అన్నదాతలు 5 months బ్యాక్ అనుకుంటా. అప్పటికి వీళ్ళకి వెలిగినట్లే ఈ ఆలోచన, దీన్ని ఇట్లా వాడచ్చు, జనాన్ని భయభ్రాంతులను చేయొచ్చు అని. అది వెలక్క వేసినట్టున్నాడు ఆ రోజు, అది ఇక్కడ బయటపడుతుంది. అంటే రామోజీరావుకు తెలుసు, ఆయన మీడియాకు తెలుసు, చంద్రబాబుకు తెలుసు, అండ్ అక్కడ చేయించిన మోడీ వాళ్లకు తెలుసు. సెంటర్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇట్ ఈజ్ ఏ రోల్ మోడల్, గుడ్. ఇది ఫ్యూచర్ కావాల్సిన ఇది. ఎక్కడైనా సరే ఇప్పుడు గ్లోబలైజ్ అయిపోయి అంతా ఇది వస్తున్నప్పుడు సెక్యూరిటీ, స్థిరాస్తులకు సెక్యూరిటీ అనేది అవసరము అనేది అందరూ గమనించి గ్రహించారు. జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన వాటిలో అన్నింటిలో ఎట్లయితే అవినీతి రహితంగా చేస్తున్నారో వ్యవస్థల్లో, అన్నిటికంటే ప్రధానంగా ఒక రకమైన అక్రమాలకు, కండబలానికి, ధనబలానికి ఆస్కారం ఇచ్చేది, దాన్ని పెంచేది అయిన ఈ ల్యాండ్ రిలేటెడ్ అఫైర్స్, వీటికి సంబంధించినంత వరకు ఓ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తీసుకురావాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే దాని గురించి బూతులు మాట్లాడుతాను, అసహ్యంగా మాట్లాడుతాను. వీళ్లను అంటే చెత్తబుట్టలో ఉన్నాడు, మురిగుంటలో ఉండేవాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలి, సెప్టిక్ ట్యాంక్లో ఉన్న వాళ్ళు ఉండే క్రిములు ఎట్లా బిహేవ్ చేస్తాయో ఈ ఈ ఈ చిన్న ముఠ చంద్రబాబు అనుకో వీళ్ళందరూ కూడా అట్లే బిహేవ్ చేస్తున్నారు. అది ఇంకోసారి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇంతగా చెప్తున్నా వాళ్ళకి ఎక్కట్లా. సరే, ఈరోజు రామోజీరావే 4 నెలల క్రితం దీన్ని గుర్తించినాడు, ఇది మంచిది అని చెప్పి పొగిడినాడు. ఆయన దాంట్లోనే అది వచ్చింది. ఈ విషయం చూసైనా కొంచెం బుద్ధి తెచ్చుకోమని అట్లీస్ట్ ఆయన పవన్ కళ్యాణ్ చెప్తున్నా. ఎందుకంటే ఈయన పెట్టింది ఆయన కక్కుతుంటాడు కాబట్టి, ఎవరు మన చంద్రబాబు నాయుడు ఏది పెడితే దాన్నే కక్కుతుంటాడు కాబట్టి కొంచెం దాన్ని చూసైనా ఆయనను అర్థం చేసుకోవాల్సిందిగా. ఇంకా అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా రామోజీరావుకు నాకు నిన్న గుర్తు రాలే. ఆయనది పెద్దది, అన్నిటికంటే పెద్దది పాపం ఆడుంది. అది మన స్టేట్ కాదనుకో, అదేది మన రామోజీ ఫిల్మ్ సిటీ ఇప్పుడు తెలంగాణలో ఉంది. దాంట్లో కనుక పోయి చూస్తే భూములకు సంబంధించి అక్రమాలు ఎన్ని రకాలు చేయొచ్చో, చట్టాల్లో ఉన్న లొసుగులు వాడుకొని ఏ రకంగా ఎంత చేయొచ్చో మొత్తం దాని అంతా మినిస్కూల్ చిన్న సైజులో అక్కడ దొరుకుతుంది. అక్కడ ఎప్పుడు పెడతారో తెలియదు మరి, కానీ ఇక్కడ ఉంటే ఈ యాక్ట్ వస్తే మొత్తం దొరికేవాడు. తెలంగాణలోనే ఆయన తప్పించుకున్నాడు. అంటే ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో, ఆక్రమణలకు పాల్పడుతున్నారో వాళ్లే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూసి ఈరోజు భయపడుతున్నారు. దాన్ని ఒక ఇదిగా చూపించి టర్న్ చేసి ల్యాండ్ గ్రాబర్స్ ను అరికట్టడానికి, వాళ్ళ ఆట కట్టించడానికి తయారైన యాక్ట్ను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్గా పిలిచేంత బరితెగింపుకు ఈరోజు పోతున్నారు. ప్రజలు దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం.